ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. మార్గశిర లక్ష్మీవార వ్రతకథ. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కుమార్తె ఉండేది. సుశీల తన చిన్నతనంలోనే తల్లి మరణించడం వల్ల సవతి తల్లి దగ్గర పెరిగింది. ఆ సవతి తల్లి సుశీలకు తన పిల్లల్ని ఆడించమని చెప్పి ఒక బెల్లం ముక్క ఇచ్చేది. పిల్లల్ని ఆడిస్తూ సుశీల తన సవతి తల్లి మార్గశిర లక్ష్మి వార వ్రతం చేయడం చూసింది. మట్టితో తను కూడా ఒక మహాలక్ష్మి బొమ్మను చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లెడు పువ్వులు ఆకులు తెచ్చి పూజ చేసుకుని తను ఆడిపించడానికి తన తల్లి ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి అలాగే రోజు పూజ చేసుకొని పిల్లల్ని ఆడిస్తూ ఉండేది. ఈ విధంగా కొన్నాళ్లకు సుశీల పెరిగి పెద్దదయింది. ఆ తరువాత కొన్ని రోజులకు తనకు వివాహం జరిగింది. అప్పుడు తన వస్తువులన్నింటితో పాటు తను చిన్నప్పుడు తయారు చేసుకున్న మట్టి మహాలక్ష్మి బొమ్మను కూడా తనతో పాటు అత్తవారింటికి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు తన పుట్టింటి వారు నిరుపేదలైపోయారు. సుశీల ఇంట మాత్రం ధన ధాన్యాలతో సుఖ సౌఖ్యాలతో జీవిస్తున్నారు. తన పుట్టింటి వాళ్ళు కటిక దరిద్రం అనుభవిస్తున్నారని తెలుసుకుని సుశీల చాలా బాధపడింది. సుశీల తల్లి దరిద్రాన్ని భరించలేక ఒకరోజు సుశీల తమ్ముణ్ణి పిలిచి మీ అక్క ఇంటికి వెళ్ళి కొంచెం ధనాన్ని తీసుకురమ్మని పంపింది. అప్పుడు తన తమ్ముడు అక్క ఇంటికి వెళ్ళి తమ దరిద్రం గురించి చెప్పి అమ్మ ఏదైనా తీసుకుని రమ్మని పంపిందని చెప్పగానే సుశీల ఒక కర్రుని తొలిపించి దాని నిండా వరహాలు పోసి ఇచ్చి పంపించింది. ఆ చిన్నవాడు దారిలో ఆ కర్రను వదిలేశాడు. ఆ కర్రను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఇంటికి వెళ్ళగానే తల్లి ఏమి తెచ్చావని అడిగితే ఏమీ తేలేదు అని చెప్తాడు. మన కర్మ ఇంతే అని సరిపెట్టుకుంది తల్లి. మరికొన్ని రోజులకు సుశీల తన తమ్ముడితో వారి పరిస్థితి గురించి తెలుసుకొని వారి దరిద్రంలో మార్పు రాలేదని తెలుసుకొని ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి గుడ్డతో చుట్టి తమ్ముడికి ఇచ్చి జాగ్రత్తగా తండ్రికి ఇవ్వమని చెప్పింది. సరే అని తమ్ముడు తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో దాహం వేసి చెరువు గట్టున పెట్టి నీరు త్రాగి వచ్చేలోపు ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఈ జరిగిన విషయాన్ని తమ్ముడు వెళ్ళి తన తల్లితో చెప్పి బాధపడ్డాడు. తల్లి మన దరిద్రం ఇలా ఉంది ఏంటని బాధపడింది. మరలా ఒకరోజు కొడుకుని అక్క ఇంటికి పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పింది తల్లి. అక్కతో మా పరిస్థితి ముందులాగానే ఉందని చెప్పాను తమ్ముడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి తొలిచి దాని నిండా వరాహాలు నింపి తల్లికి ఇవ్వమని చెప్పి పంపింది. అది తీసుకుని వెళ్తూ సాయంకాలం అయినదని సాయం సంధ్యావందనం చేయాలని ఆ గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సంధ్యావందనానికి వెళ్ళాడు. బాటసారి గుమ్మడి పండును చూసి చాలా బాగుందని తీసుకొని వెళ్ళిపోయాడు. సంధ్యావందనం తర్వాత పండు కోసం వచ్చి చూశాడు తమ్ముడు. అప్పుడు పండు ఉండదు. ఇంటికి వెళ్ళగానే తల్లి ఏమి తెచ్చావని అడుగగా జరిగిన విషయాన్ని తెలిపాడు. మన దరిద్రం ఇంతేనని బాధపడింది. కొన్నాళ్లకు తల్లి స్వతహాగా తన కుమార్తె ఇంటికి వెళ్ళింది. సుశీల తన తల్లి పరిస్థితిని చూసి చాలా బాధపడింది. అమ్మా, మార్గశిర లక్ష్మీవార పూజ భక్తిగా నియమనిష్టలతో చేసుకుంటే అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఆ రోజు మార్గశిర లక్ష్మీవారమని నోట్లో ఏమీ వేసుకోవద్దు, మన ఇద్దరం పూజ చేసుకుందామని చెప్పగానే తన తల్లి నేను ఎందుకు నోట్లో వేసుకుంటాను, తప్పకుండా పూజ చేసుకుందామని చెప్పింది. సుశీల పూజ కోసం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళగానే తన పిల్లలకి అన్నం పెడుతూ ఒక ముద్ద తను కూడా నోట్లో వేసుకుంది. సుశీల వచ్చి అమ్మ ఇక స్నానం చెయ్యి పూజ చేసుకుందాం అని అడగగానే అమ్మ పిల్లలకు అన్నం పెడుతూ నేను నోట్లో ఒక ముద్ద వేసేసుకున్నాను అని చెప్పింది. అయితే
ఆ వారం పూజ చేసుకోవడానికి పనికిరాదని చెప్పి సుశీల ఒక్కటే కూర్చొని పూజ చేసుకుంది. రెండవ మార్గశిర లక్ష్మీ వారం వచ్చింది. ఇద్దరూ పూజ చేసుకుందాం అనుకున్నారు. కానీ సుశీల తల్లి తన పిల్లలకు నూనె రాస్తూ తను కూడా తలకు నూనె రాసేసుకుంది. అప్పుడు సుశీల చూసి ఈ వారం కూడా పూజ చేసుకోవడం వీలు కాదని తెలుసుకొని సుశీల మాత్రమే పూజ చేసుకుంది. ఇక మూడవ వారం వచ్చింది. మూడవ మార్గశిర లక్ష్మీ వారం రోజు ఇద్దరు కలిసి పూజ చేసుకుందాం అనుకుంది. కానీ పిల్లలకి తల దువ్వుతూ దువ్వెన్ను పెట్టి తన జుట్టు కూడా దువ్వుకుంది. ఆ వారం కూడా సుశీల మాత్రమే చేసుకుంది. తన తల్లికి మూడవ వారం కూడా పూజ చేసుకోవడం వీలు పడలేదు. ఇక నాలుగవ మార్గశిర లక్ష్మీ వారం వచ్చింది. ఈ వారం ఎలాగైనా తన తల్లితో వ్రతం చేయించాలని అనుకుని తన తల్లిని ఏ పని చేయవద్దని చెప్పి ఒక గోతిలో కూర్చుండబెట్టింది. తను పూజకు అన్నీ సిద్ధం చేసి తన తల్లిని తీసుకుని వచ్చి స్నానం చేయమని పూజ చేసుకుందామని చెప్పింది సుశీల. అప్పుడు తల్లి, పిల్లలు అరటిపండు తిని తొక్క గోతిలో పడేశారు, నాకు ఏమీ తోచక ఆ తొక్క తినేశాను అని చెప్పింది. ఇక నాలుగవ వారం కూడా వ్రతం చేయలేకపోయింది తన తల్లి. నాలుగవ వారం కూడా సుశీల ఒక్కటే పూజ చేసుకుంది. ఇక ఆఖరి వారం వచ్చింది. ఐదవ వారం అయినా ఖచ్చితంగా తన తల్లితో ఈ వ్రతం చేయించాలని నిశ్చయించుకుంది. తన తల్లిని తన చీర కొంగుకు కట్టేసుకుని తన పనులన్నింటినీ పూర్తి చేసుకుని తన తల్లికి కూడా స్నానం చేయించి పూజ చేయించింది. చివరి వారం కనుక పూర్ణం కుడుములు నైవేద్యంగా పెట్టించింది. అయినా లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు సుశీల, అమ్మా, నా తల్లి భక్తిగా పూజ చేసుకుంది కదా, ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి, నిన్ను మీ తల్లి చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండేటప్పుడు చీపురుతో కొట్టింది, అందుకే ఈ పూజ ఫలించదు, అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తల్లి క్షమించమని కోరింది. అయితే మళ్ళీ మీ తల్లితో 5 వారాలు నియమంగా వ్రతం చేయించమని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైంది. అప్పుడు మళ్ళీ సుశీల తన తల్లితో 5 వారాలు చక్కగా ఈ వ్రతాన్ని చేయించింది. మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, 5వ వారం పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టించి పూజ చేసింది. కథ చదువుకొని అక్షింతలు వేసుకుని వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు. అప్పటి నుండి స్త్రీల యొక్క పుట్టింటి వారికి సకల సౌభాగ్యాలు కలిగి అంత్యమున విష్ణులోకానికి వెళ్ళారు. వ్రతంలో ఏ లోపం జరగకూడదు. అలాగే నియమాలు పాటిస్తూ నిష్టగా వ్రతాన్ని చేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్న వాళ్ళు సకల సంపదలు, ధన కనక వస్తు సిరి సంపదలు కలుగుతాయి. భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం. ఇందుకు ఈ వ్రత కథయే ఒక నిదర్శనం. మీరందరూ తప్పకుండా చేసుకుని అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. ఈ కథ విన్నారు కదండి. ఈ కథలో ముఖ్యంగా మనకు తెలిసింది ఏమిటంటే, అమ్మ పూజ భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేయాలి. ముందుగా మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూతో కానీ ఇంకా కుంకుడుకాయలు కానీ ఇవేమి వేసి రుద్దుకోకూడదు. ఒట్టి స్నానం, తలస్నానం ఒట్టి నీళ్ళతో చేయాలి. అదేవిధంగా ఆ రోజు తలకు నూనె మాత్రం రాసుకోకూడదు. అదేవిధంగా దువ్వెన పట్టి దువ్వకూడదు. ఆ తర్వాత మనం నోట్లో ఏమీ వేసుకోకూడదు. పూజ అయ్యేంత వరకు నోట్లో ఏమీ వేసుకోకూడదు, ఏమీ తినకూడదు, తాగకూడదు. అదేవిధంగా చీపురుతో ఎవ్వరినీ కొట్టకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఈ పూజను భక్తిగా చేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం మనకెప్పుడూ తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ కథలో నైవేద్యాల గురించి చెప్పారు కదా, ఆ విధంగా 5 వారాలు ఆ నైవేద్యాలను సమర్పించుకొని ఈ కథను చదువుకొని
కొన్ని అక్షింతలు అమ్మవారి మీద వేసి మిగతా అక్షింతలు మన తల మీద వేసుకోవాలి. ఏ పూజ అయినా నిష్కల్మషమైన మనస్సుతో చేసుకుంటే అమ్మవారు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ఈ పూజకు ముందుగా మనం ఏ విధంగా అయితే ఆచమనం చేసుకొని సంకల్పం చేసుకొని ఆ తర్వాత కలశ పూజ చేసుకొని అన్నిటి మీదన సంప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత గణపతి పూజ అన్నింటికైనా ముఖ్యమైన పూజ కాబట్టి గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తరాలను చదువుకోవాలి. అష్టోత్తరమైన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ వ్రత కథను చదువుకొని అమ్మవారి మీద అక్షింతలు వేసి మన మీద అక్షింతలు వేసుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నీరాజనం ఇచ్చి మనం ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. మామూలుగా ప్రతి మార్గశిర మాసంలో 4 మార్గశిర లక్ష్మీ వారాలు వస్తాయి. 5వ వారం పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవాలి. మధ్యలో ఏదైనా అడ్డు వస్తే తర్వాత వారం చేసుకోవచ్చు. ఈ విధంగా 5 వారాలు చేసుకోలేని వారు కనీసం 3 వారాలైనా ఈ పూజను చేసుకోండి. లేదు మాకు 3 వారాలు కూడా కష్టం అనేవాళ్ళు 1 వారమైనా సంతృప్తిగా భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ పూజను చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోండి. పూజకు మనకు తోచిన విధంగా చేసుకోవచ్చు. మనకు పువ్వులు దొరికితే పువ్వులతో చేసుకోవచ్చు, లేదా రూపాయి కాయిన్స్తో చేసుకోవచ్చు, లేదా చిట్టి గాజులతో కూడా అష్టోత్తర పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా తామర గింజలతో చేసుకోవచ్చు, లేదా గవ్వలుంటే గవ్వలతో చేసుకోవచ్చు. ఇవేవీ లేకుంటే చక్కగా పువ్వులతో చేసుకోవచ్చు. అష్టోత్తరంతో పాటు కనకదారాస్తవం, శ్రీ లక్ష్మీదేవి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవన్నీ చదువుకోవచ్చు. అన్నీ చదువుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని చేతిలో అక్షింతలు పట్టుకొని వ్రత కథను చదువుకోవాలి. కొన్ని అక్షింతలను అమ్మవారి మీద వేసి మిగతా అక్షింతలను మన మీద వేసుకోవాలి. ఆ తరువాత నీరాజనమిచ్చి ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ చిన్న చిన్న నియమాలతో భక్తి శ్రద్ధలతో 5 వారాలు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకున్న వారికి సకల సంపదలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.